ఈ ఆధ్యాత్మికలో ఈ స్థాయికి నాకు రాకముందు ఎవరైనా కష్టాలు చూస్తే, ఎవరైనా మాటలు చూస్తే నాకు కంటి వెంట నీరు వచ్చేవి కాదు. అవి ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే ఆధ్యాత్మికలో ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత ఎంత కొత్త వాళ్ళైనా వాళ్ళు చాలా తెలిసిన వాళ్ళలాగా, మన వాళ్ళలాగా, నా వాళ్ళలాగా, దగ్గర వాళ్ళలాగా వాళ్ళకి ఏదొచ్చేయాలి అయ్యో అనేది ఫీలింగు మొదలవబట్టి ఇప్పుడు అలా జరుగుతుంది. ఇది సామాన్యంగా మామూలుగా కొత్తలో ఉండదు. చాలా తక్కువ మందికి ఉంటది బై బర్త్. కొత్తలో లేకపోయినా సరే ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత స్థితిలోకెళ్తారో అప్పుడు మొదలైద్ది మరల. అప్పుడు మొదలవబట్టే వివేకానందుడు లాంటి వాళ్ళు ఆధ్యాత్మిక సాధన అంటే ఎవరికో వాళ్ళు కూర్చొని సాధన చేసి మోక్షం తెచ్చుకోవటం కాదు. ప్రజలకి ఏదైనా చేయాలి. అలా